కాంగ్రెస్ వచ్చాకే కృష్ణా నీటి వినియోగం పెరిగింది. మా ప్రభుత్వంలోనే ఎక్కువగా వరి ఉత్పత్తి జరిగింది అంటున్నారు అని చెప్తున్నారు. అయితే ఉత్తమ్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మేము అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 2023 తర్వాత కృష్ణా నదీ జలాలు ఎక్కువ ఉపయోగించడం జరిగింది. మరి దానికి ఫ్యాక్ట్స్ కూడా ఏంటంటే, మీరు కృష్ణా నది కింద ఉన్న ఆయకట్టు మొత్తం చూసుకున్నా ఉమ్మడి మరి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, కొంత ఖమ్మం జిల్లా ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వ్యవసాయం పంట, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ మా హయాంలో అనే విషయాన్ని మనం చేస్తారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కృష్ణా నదిలో అతి తక్కువ నీటి వినియోగం చేసిన సంవత్సరం ఇది. నిన్నగాక మొన్న పేపర్లో కూడా ఆ టేబులర్ ఫామ్ వచ్చింది. ఏ సంవత్సరం కృష్ణా నదిలో తెలంగాణ ఎన్ని టీఎంసీల నీటిని వాడుకున్నది అనేటువంటిది లెక్కలు ఉన్నాయి. అవమానం ఇది. అతి ఎక్కువ వర్షాలు రికార్డ్ అయినటువంటి వానకాలం మొన్న మీరు అతి తక్కువ నీళ్లు వాడినటువంటిది. దేశంలోనే హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొడక్షన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మా హయాంలో జరిగింది. ఇప్పుడు దాన్ని ఒక విచిత్రంగా, వికారంగా ఎవరో దాని గురించి మాట్లాడితే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి. నేను పదే పదే హైదరాబాద్లో మీకు విడుదల చేస్తున్నా, మీకు రేపెల్లుండి మళ్ళీ విడుదల చేస్తాను. ఈ పంటలు మొత్తం అద్భుతంగా పండినాయి, మేము కొంటున్నాం, అద్భుతంగా కొంటు. ఈ పంట పండిందానే నీ కృషి ఆడింది. ఒక ఎకరాకు ఎక్కడ నీళ్ళు ఇచ్చారు మీరు మీ ఈ 2.5 ఏళ్ల సర్కారులో? ఈ 2.5 ఏళ్లలో ఒక చెక్ డ్యామ్ కడితేరే, ఓ కెనాల్ 1 కిలోమీటర్ పొడుగు అవుతారే, ఎక్స్టెన్షన్ ఇస్తారే, ఏడు నుంచి ఇస్తే నీళ్ళు మీరు పాలమూరులో? ఈ 2.5 ఏళ్లలో ఎక్కడ ఇచ్చిందో చెప్పండి. ఏ ప్రాజెక్టు కింద, ఏ చైనేజ్లో, ఏ కిలోమీటర్ దగ్గర ఎక్కడ నీళ్ళు ఇచ్చిండ్రో, ఎక్కడ ఆయకట్టు ఇచ్చిండ్రో చెప్పండి.